హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు అంటే ప్రీ పోల్ సర్వే ఎలా ఉంటుందనేది వివిధ సర్వే సంస్థలు ఇప్పటికే తమ తమ అంచనాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో భాగంగానే ఎస్ఐకే గ్రూప్, శ్రీ ఆత్మసాక్షి గ్రూప్‌గా పిలుస్తుంటాం. ఎస్ఐకే గ్రూపు ఒక క్లియర్ కట్ ఒక సర్వే వివరాలని బయటపరిచినటువంటి పరిస్థితి. ఇందులో తమిళనాడులో మరోసారి డీఎంకే అధికారంలోకి వస్తుందని చెప్పి క్లియర్ కట్‌గా ఒక అంచనా ఉంది. ఎస్ఐకే చేసినటువంటి సర్వే ద్వారా, ప్రీ పోల్ సర్వే ద్వారా. ఇక పశ్చిమ బెంగాల్ దేశవ్యాప్తంగా చాలా కీలకమైనటువంటి రాష్ట్రం. వరుసగా 3 సార్లు మమతా బెనర్జీ ఇప్పటికే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఈ క్రమంలో బీజేపీ అక్కడ పెద్ద ఎత్తున పశ్చిమ బెంగాల్పై పాగా వేసేందుకు చాలా కీలకమైనటువంటి సామధాన దండోపాయ భేదాలు అని చెప్పుకోవచ్చు. అన్ని ప్రయత్నాలు చేస్తోంది గత కొద్ది కాలంగా. సో అటువంటిది ఈసారి పశ్చిమ బెంగాల్ ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందనే అంచనాలు చాలామందిలో ఉన్నాయి. వాస్తవానికి గతంలో జరిగినటువంటి ఎన్నికల్లోనే పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చాలా సర్వే సంస్థలు చాలా పెద్ద ఎత్తున చెప్పినటువంటి పరిస్థితి. కానీ అన్ని సర్వే సంస్థల అంచనాలకు భిన్నంగా అనూహ్యంగా పశ్చిమ బెంగాల్ ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. మరోసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ పీఠం ఎక్కారు. మరోసారి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. సో ఈసారి ఖచ్చితంగా అది లాస్ట్ టైం చేజారింది, ఈసారి ఖచ్చితంగా బీజేపీ వస్తుందనే ఒక అంచనా గట్టిగా వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మరోసారి కీలకమైనటువంటి ఒక ప్రస్తావనగా, కీలకమైనటువంటి ఒక ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా మారింది. సో ఇక్కడ కూడా ఎలక్షన్స్ ఉన్నాయి పెద్ద ఎత్తున. 27 వరకు అంటే మార్చి 27 ఒక 2-3 రోజుల క్రితం వరకు చేసినటువంటి సర్వేలో భాగంగా పశ్చిమ బెంగాల్లో ఎవరు అధికారంలోకి రానున్నారు, ఎవరిది ఈసారి అధికారం, మమతా బెనర్జీ మరోసారి అధికారంలోకి వస్తారా, లేదా బీజేపీ నేత సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా, ఇది ఒక సర్వత్రా నెలకొన్నటువంటి అంశం. సో ఇక ఎస్ఏఎస్ గ్రూపు, శ్రీ ఆత్మసాక్షి గ్రూపు, హైదరాబాద్కి సంబంధించిన గ్రూపు, ఐఐటిఎన్స్కి నిర్వహించే గ్రూపు, ఈ గ్రూపు గత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఎలాంటి ఫలితాలు ఇచ్చింది, ఆ ఫలితాలు ఏమయ్యాయి. బీజేపీ 2021 అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ 85 నుంచి 92 స్థానాలు సాధిస్తుందని, టీఎంసీ 73 నుంచి 181 స్థానాలు సాధిస్తుందని, లెఫ్ట్ పార్టీలు 29 నుంచి 32 స్థానాలు సాధిస్తాయని చెప్పి ఎస్ఏఎస్ చెప్పినటువంటి పరిస్థితి. వాస్తవానికి దీని రిజల్ట్ ఎలా వచ్చిందంటే అప్పుడు బీజేపీ 77కు పరిమితమైంది. ఏదైతే 85 నుంచి 92కి వస్తుందని చెప్పి ఎస్ఏఎస్ గ్రూప్ అంచనా వేసింది 2021 ఎలక్షన్లో. కానీ దానికి అటు ఇటులో కాస్త 77 సీట్లకు ల్యాండ్ అయినటువంటి పరిస్థితి. ఇక టీఎంసీ 73 నుంచి 181 సీట్లకు వస్తాయని చెప్పి తెలిస్తే అనూహ్యంగా 215 సీట్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఎస్ఏఎస్ గ్రూప్కి సంబంధించి 2021 ఎలక్షన్లకు సంబంధించినటువంటి అంచనా. ఇక ఈ ఎలక్షన్లో 2026 ఎలక్షన్స్ జరగనున్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి 10th జనవరి నుంచి 27 మార్చ్ అంటే దాదాపు 3 నెలలకు పైగా సమయం తీసుకున్నారు. శాంపిల్ సర్వే కూడా కలెక్షన్ ఎక్కువగానే ఉంది. 59,400 మంది శాంపిల్స్ తీసుకున్నారు. మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి శాంపిల్ సేకరణ 59,000 మంది నుంచి శాంపిల్ సేకరించారు. ఇందులో ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ ఓటర్సు, బీసీ ఓటర్లు, ఓసీ కమ్యూనిటీసు, డిఫరెంట్ గ్రూప్స్ ప్రతి 10 సంవత్సరాలకు ఒక గ్రూప్గా తీసుకుని అన్ని వర్గాల నుంచి, అన్ని కేటగిరీల నుంచి శాంపిల్ సేకరించారు. ఫీమేల్ నుంచి కవరింగ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ అండ్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఫోకస్డ్ ఆన్ సాటిస్ఫాక్షన్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్స్. ఎవరు సంతృప్తిగా ఉన్నారు ప్రభుత్వ తీరు పట్ల, ప్రభుత్వ విధానాల పట్ల, ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల, ప్రభుత్వ అభివృద్ధి పనుల పట్ల ఎవరు అసంతృప్తి వ్యక్తపరిచారు, ఈ కేటగిరీ అనేది చాలా కీలకంగా తీసుకున్నది ఈ సంస్థ. ఫోకస్డ్ స్మాల్ అండ్ మీడియం క్లాస్, కవరింగ్ ఆల్ రిలీజియన్స్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఫోకస్డ్ ఆన్ రిచ్, మిడిల్ క్లాస్, పూర్ అండ్ వెరీ పూర్ కమ్యూనిటీస్. సో అన్ని వర్గాల అభిప్రాయాల్ని క్లియర్ కట్గా తీసుకొని ముఖ్యంగా ఎక్స్ ఫ్యాక్టర్స్గా బెంగాల్ ప్రైడ్ అండ్ బెంగాల్ ఐడెంటిటీ, నో చరిస్మాటిక్ ఫేస్ అగైనెస్ట్ మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఎన్డీఏలో ఒక ఆకర్షణీయమైనటువంటి నేత లేకపోవడం అనే అంశం, ఎస్ఐఆర్ ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఇక లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది, వెల్ఫేర్ స్కీమ్స్ ఎలా ఉన్నాయి, ప్రజలు
సంతృప్తిగా ఉన్నారా లేదా, అందరికీ అందుతున్నాయా లేదా, అన్‌ఎంప్లాయ్‌మెంటు, ప్రైస్ పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తు ధరలు, కరప్షన్ చార్జెస్, ఫైటింగ్ ఫ్యాక్షనలిజం ఇన్ బీజేపీ, ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ ఆఫ్ టీఎంసీ, ముస్లిం అండ్ ఉమెన్ ఓటింగ్ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఉమెన్ ఓటింగ్ చాలా కీలకం, అదేవిధంగా ముస్లిం ఓటర్లు చాలా కీలకమైనటువంటి పరిణామం. సో ఫస్ట్ ప్రీ పోల్ సర్వే ఆన్ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్. మమతా బెనర్జీని తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారా అంటే, మొత్తానికి ఇక్కడ ఎవరిని మీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నెక్స్ట్ చూడాలనుకుంటున్నారనే ప్రశ్నకు సమాధానంగా మమతా బెనర్జీకి ఏకంగా 48% మంది బెంగాలీ ప్రజలు పట్టం కట్టారు. సువేందు అధికారి ఎవరైతే బీజేపీ నేతగా, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా అక్కడ ప్రచారంలో ఉన్నారో, అతన్ని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకునేవారు కేవలం 30% మంది మాత్రమే కనిపిస్తోంది. ఇక అభిషేక్ బెనర్జీ 5%, సమీక్ భట్టాచార్య 5% ఉన్నారు. అంటే మొత్తానికి మమతా బెనర్జీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ ఇప్పటికీ చెక్కు చెదరలేదు, అదే విధంగా ఉందనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. సో ఓవరాల్గా విచ్ పార్టీ అలయన్స్ వుడ్ యూ లైక్ టు ఓట్ ఫర్ అంటే, టీఎంసీకి ఏకంగా 48% మంది పట్టం కడుతున్నారు, బీజేపీకి కేవలం 30% మంది, కాంగ్రెస్కు 5% మంది కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇక్కడ పశ్చిమ బెంగాల్లో కూడా గతంలో ఉన్నట్టు పరిస్థితిలాగే కనిపిస్తుంది. విచ్ పార్టీ హ్యాస్ స్ట్రాంగ్ క్యాడర్ అంటే ఇక్కడ కూడా టీఎంసీకి 48%, బీజేపీకి 31% మంది ఓటర్లు పట్టం కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ విచ్ పార్టీ విల్ సేవ్ ద బెంగాల్ ఐడెంటిటీ. ఇందాక తమిళనాడులో వేసినటువంటి ప్రశ్నలు ఇంచుమించు ఎస్ఏఎస్ గ్రూప్స్ అందించే ప్రశ్నలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. అక్కడ ఉన్న రాష్ట్రాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను బట్టి కొంచెం ప్రశ్నలు అటు ఇటు ఉండవచ్చు, కానీ ఓవరాల్గా ఒకే విధమైనటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఇక టీఎంసీకు 52%, బీజేపీకి 32% ఓట్లు లభిస్తున్నటువంటి పరిస్థితి. సో విచ్ ఈస్ ద నేరేటివ్ గ్రౌండ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్? బెంగాల్ ప్రైడ్, బెంగాల్ ఐడెంటిటీ 43%. సో ఇదే కీలకమైనటువంటి ప్రాంతం. అందుకే మమతా బెనర్జీ మరోసారి అధికారంలోకి వస్తుంది అని వాదించేవాళ్ళు చాలామంది ఉన్నారు అనడానికి కారణం ఇక్కడ బెంగాల్ ప్రైడ్, బెంగాల్ ఐడెంటిటీకి లభిస్తున్నటువంటి 43% అన్నది ఓటు బ్యాంక్. ఇక ఓవరాల్గా చూస్తే పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి ఓట్ షేర్ ఏ పార్టీలకి అంటే 2026 ఎలక్షన్లో ఏ పార్టీకి ఎంతవరకు ఓట్ షేర్ లభించబోతోంది అనేది ఎస్ఏఎస్ గ్రూప్ ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా 59,000 మంది నుంచి సేకరించినటువంటి శాంపిల్స్ ద్వారా అంచనా వేసింది. టీఎంసీకు ఈ ఫస్ట్ ప్రీపోల్ సర్వే ఇది. టీఎంసీ 45 నుంచి 5%, 45.5% ఆఫ్ ఓట్ షేర్ తీసుకోనుంది టీఎంసీ పార్టీ 2026 ఎలక్షన్స్లో. ఇక బీజేపీ 40.5% ఓట్లతో కొంత గణనీయంగానే పుంజుకోనుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం 3% ఓటింగ్కే పరిమితం కానుంది. సో ఓవరాల్గా ఇక సీట్ల పరంగా మనం చూసుకుంటే ఇక్కడ కూడా పశ్చిమ బెంగాల్లో ప్రాంతాల వారీగా, రీజన్స్ వారీగా ఎస్ఏఎస్ గ్రూప్ అనేది సర్వే చేసింది. సీట్లను కూడా అదేవిధంగా ఇక్కడ అనౌన్స్ చేసింది. నార్త్ బెంగాల్ అండ్ హిల్లీ రీజన్లో మొత్తం 54 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో టీఎంసీకు 30 నుంచి 32 సీట్లు వస్తాయని అంచనా ఉంది. బీజేపీకు 23 నుంచి 25 సీట్లు. ఇక సెంట్రల్ బెంగాల్ 58 సీట్లు ఉన్నాయి. టీఎంసీకు 35 నుంచి 40, బీజేపీకు 20 నుంచి 22. ఇక గ్రేటర్ కోల్కతా 126 సీట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా టీఎంసీ 78 నుంచి 82 సీట్లు తెచ్చుకోబోతుంది. బీజేపీ 42 నుంచి 46 స్థానాలు గెలుచుకోనుంది. ఇక జుండల్ మహల్ అండ్ మెదినీపూర్లో ప్రాంతంలో మొత్తం 56 అసెంబ్లీ స్థానాలు ఉంటే టీఎంసీ 35 నుంచి 44 స్థానాలు గెలుచుకోవచ్చని అంచనా ఉంటే బీజేపీ కూటమి 15 to 17 సీట్స్లో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇది రీజన్ వారీగా టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ పశ్చిమ బెంగాల్లో 294. ఈ 294లో టీఎంసీ రానున్నటువంటి ఎలక్షన్స్లో 178 నుంచి 198 సీట్లు, అంటే గతంలో వచ్చినటువంటి 215 కంటే కేవలం 20-30 సీట్లు తగ్గుతాయి. కానీ మరోసారి పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీ అధికారంలోకి రానుంది. మమతా బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అనేది ఇక్కడ ఎస్ఏ గ్రూప్ చేసినటువంటి ఫస్ట్ ప్రీ సర్వే ద్వారా క్లియర్గా అర్థమవుతోంది. సో బీజేపీ కూటమి ఏదైతే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలి, పశ్చిమ బెంగాల్ అధికారాన్ని
సాధించాలని చెప్పి కలలు కంటూ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుందో ఆ పార్టీ మరోసారి అక్కడ షాక్ తినక తప్పదు. 100 నుంచి 110 స్థానాలకు పరిమితం కానుంది బీజేపీ కూటమి. సో ఓవరాల్గా పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి కీలకమైన పరిణామం, మరోసారి మమతా బెనర్జీ క్లియర్ కట్ మెజార్టీతో అధికారం చేపట్టనున్నారు. మరోసారి టీఎంకే అధికార పగ్గాలు చేపట్టనుంది. మరోసారి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం 294 అసెంబ్లీ సీట్లలో 178 నుంచి 198 సీట్లు టీఎంసీ గెలుచుకోనుంది. బీజేపీ కేవలం 100 నుంచి 110 సీట్లకు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పరిమితం కానుంది. సో ఓవరాల్గా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలు రెండు కీలకంగా మారుతున్నాయి ఈసారి ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో. సో పశ్చిమ బెంగాల్లో మరోసారి మరోసారి టీఎంసీకే పట్టం కడుతుంటే, అక్కడ తమిళనాడులో కూడా అదే పరిస్థితి. అధికార పార్టీని మరోసారి డిఎంకేనే మరోసారి పట్టం కట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రెండు రాష్ట్రాలు ఏదైతే చాలా కీలకంగా బీజేపీ కీలకంగా భావిస్తుందో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు రాష్ట్రాలు అధికారంలోకి రావాలి అని చెప్పి కంకణం కట్టుకుందో, ఈ రెండు రాష్ట్రాల్లో ఈసారి కూడా బీజేపీకి ఒక షాక్ తగలనుంది. ఖచ్చితంగా అటు తమిళనాడు, ఇటు పశ్చిమ బెంగాల్లో మరోసారి అధికార పార్టీలు ఏదైతే ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయో ఆ పార్టీలే మరోసారి అక్కడ అధికారం సాధించనున్నాయనేది ఎస్ఏఎస్ గ్రూప్ ఫస్ట్ ప్రీ సర్వే ద్వారా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.